హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వేడివేడిగా పునుగుల్ని టేస్టీగా ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మిగిలిన దోసపిండిని ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి. ఒకవేళ పలుచగా ఉన్నట్లయితే కొద్దిగా బియ్య పిండి వేసుకోండి. దీనిలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పావు కప్పు, అర స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు 1 స్పూన్ వరకు తీసుకోండి. అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పునుగులకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే చాలా చక్కగా వస్తాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదు. ఈ విధంగా రెడీ చేసిన పిండిని కాగిన నూనెలో కొద్దిగా తీసుకొని పునుగులు ప్రిపేర్ చేసుకోవాలి. చాలా చక్కగా వస్తాయి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పునుగులు. ఎప్పుడైనా దోసపిండి మిగిలిపోతే ఈ విధంగా రెడీ చేసుకోండి. ఆయిల్ అస్సలు పేర్చకుండా చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా పునుగులు వేసిన తర్వాత అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా ఈ విధంగా ఫ్రై అయ్యేటట్లు పునుగుల్ని గడ్డతో అటు ఇటు ట్యాప్ చేస్తూ ఉంటే అన్ని వైపులా ఒకే కలర్లో ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసేసుకోవాలి. ఈ మిగిలిన దోసపిండితో పునుగులు అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేయడం వల్ల ఫ్లేవర్ పునుగులు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా రెడీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్లో క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.